హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను మీ జనని. సో అల్లు అర్జున్ వివాదం రోజుకో బ్రేకింగ్ న్యూస్తో సరికొత్త మలుపులు తిరుగుతుంది. నిజంగానే ఇది ఒక సినిమా లాగా ఉందన్నమాట. పుష్ప సినిమా ఒక ఎత్తు అయితే ఇది రియల్ లైఫ్ పుష్ప ఇంకో ఎత్తు అయ్యేలా ఉంది. రోజుకో ట్విస్టులు, రోజుకో వివాదాలు అల్లు అర్జున్ చుట్టుముడుతూనే ఉన్నాయి. అలా ఆయనే కాకుండా ఆయన ఇంటి సభ్యులు కూడా ఈ వివాదాన్ని ఎలాగైనా సద్దు మణిగించాలని చెప్పేసి చాలా మందిని కలవడం జరుగుతుంది. అలా నిన్న కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు గాంధీ భవన్కి వెళ్ళి అక్కడ కాంగ్రెస్ సీనియర్ నేతలను అందరినీ కలిసినట్టు మనకైతే తెలుస్తూ ఉంది. అంటే ఈ వివాదానికి సంబంధించి లేదంటే ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఆయన కాంగ్రెస్ నేతలని కలవడం జరిగింది. అదే అల్లు అర్జున్ గారి మామగారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు. మొన్ననే మనం చూసాం వాళ్ళ ఇంటి దగ్గర నానా హంగామా జరిగిన సంఘటనలు అన్ని దగ్గరుండి చూసేసరికి పాపం ఆయనకి బాధ అయిందో ఏమైందో డైరెక్ట్గా ఆయననే వెళ్ళి గాంధీ భవన్కి వెళ్ళి చాలాసేపు వెయిట్ చేసి అందరికీ ఫోన్లు చేసి మాట్లాడే విజువల్స్ అయితే మనం చూసే ఉంటాము. ఇంకా కొందరు కలవకపోయినా ఆయనకి ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తుంది. దీపాదాస్ మున్షితో అలాగే పిసిసి చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో ఈయన మాట్లాడినట్టయితే మనకు తెలుస్తుంది. మరి వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనేది అయితే మనకి ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. కానీ వాళ్ళతో అయితే కూర్చొని మాట్లాడినట్టు ఈ ఇష్యూ గురించి అసలు ఏం జరుగుతుంది బయట అనే దాని గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది. అయితే పుష్ప 2 వివాదం ఇంతలా దారితీస్తుందని ఎవరు అనుకోలేదు. అదొక అనుకోని సంఘటన. ఏదో ఆ రోజు సినిమా చూడాలి అన్న ఆనందంతో అక్కడికి వెళ్ళి ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి ఒక చెయ్యి ఊపేసరికి ఇప్పుడు మొత్తం చిలికి చిలికి గాలివానలా మారిందని చెప్పొచ్చు ఈ వివాదం కాస్త. అయితే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్కి మరో నోటీస్ని జారీ చేశారనమాట. 24వ తారీఖు పొద్దున్న 11 గంటలకి పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పేసి అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇది బ్రేకింగ్ న్యూస్. నిన్న ఈ విషయాన్ని పోలీసులు తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ రావాలి అని చెప్పేసి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ నోటీస్ ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది అయితే మనకు తెలీదు. మొన్న పెట్టిన ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు కొన్ని వివాదాలకు దారితీస్తున్నాయని చెప్పొచ్చు. ఆయనకి ట్రోలింగ్కి చాలా యూజ్ అయినాయని కూడా చెప్పొచ్చు. ఈ ప్రెస్ మీట్ చాలా మందిని హర్ట్ చేసిందని కూడా చెప్పొచ్చు అనమాట. ఇండైరెక్ట్గా ఎవరినో కావాలని చెప్పినట్టు వాళ్ళకే చెప్పినట్టు మాట్లాడారు అల్లు అర్జున్ గారు. సో కానీ అల్లు అరవింద్ గారు ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూస్తుంటే మనకి సోషల్ మీడియాలో అవన్నీ ట్రోల్ అయినాయి, ట్రెండ్ అయినాయి. కానీ అల్లు అర్జున్కి పాజిటివ్ మెంబర్స్ కూడా చాలామంది ఉన్నారనమాట. అందులో ఒకరే ఆర్జీవి గారు. సెల్యూట్ అని చెప్పేసి అల్లు అర్జున్కి కమెంట్ కూడా చేయడం జరిగింది. అంటే ఓ పక్క సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారని చెప్పొచ్చు. ఈ వివాదాన్ని ఇంకా రెచ్చగొట్టాలని చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పొచ్చు. అయితే సినిమాని పొలిటికల్ చేసి మొత్తం ఆడుకుంటున్నారని చెప్పొచ్చు. అయితే ఈ వివాదం పైన ఇంకొక విషయం కూడా వైరల్ అవుతుందన్నమాట. మొన్న ఏదైతే అల్లు అర్జున్ ఇంటి దగ్గర గొడవ జరిగిందో ఆ వివాదానికి కారణం కేటీఆర్ అని చెప్పేసి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. కావాలని బీఆర్ఎస్ వాళ్ళని ఆ ఇంటి దగ్గరకు పంపించి గొడవ చేపియడం జరిగింది అని చెప్పేసి అయితే ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ రేవంత్ రెడ్డితో ఉండే ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అక్కడ పూల కుండీలు పలగొట్టిన వాళ్ళు కేటీఆర్ ఈ బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నాయి అని చెప్పేసి అయితే వార్త చక్కర్లు కొడుతుంది. కానీ ఒక ఆడియో కూడా లీక్ అవ్వడం జరిగింది. వాళ్ళు మాట్లాడుకుంటున్న ఆడియో లీక్ అవ్వడం కూడా జరిగిందనమాట. అయితే ఈ వివాదానికి కావాలని ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ని రెచ్చగొట్టింది మాత్రం కేటీఆర్ అని చాలామంది చెప్తూ ఉన్నారు. ఒకవేళ కేటీఆర్ కనుక ఆ స్టెప్ తీసుకోకపోయి ఉంటే మేబీ దీన్ని అంత పెద్ద ఇష్యూగా చూసేవాళ్ళు కాదేమో. ఇటు పొలిటికల్గాను ఇటు మొత్తం సినిమా పరంగా అంత వైరల్ అయింది. అల్లు అర్జున్కి నెగిటివ్ అయింది. కావాలని రెచ్చగొట్టింది మాత్రం కేటీఆర్ అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు అయితే మనకు వినిపిస్తున్నాయి. అయితే నిన్ననే మనం చూసాము ఆ రేవంత్ రెడ్డి గారు స్పందించడం, ఆ ఇంటిపై ఏదైతే దాడి జరిగిందో దాన్ని అసలు నేను సహించేది లేదు, దాని మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం, ఇందులో ఇన్వాల్వ్ లేని పోలీసులు. నిన్న విష్ణుమూర్తి గారు ఎవరైతే ఉన్నారో ఏసీపీ విష్ణుమూర్తి గారు ఆయనని అసలు అంటే ఆయనకి వివాదంతో సంబంధమే లేదన్నమాట. కానీ ఆయన వచ్చి ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి చాలామంది ప్రెస్ వాళ్ళని పిలిచి మాట్లాడడం అనేది అసలు కరెక్ట్ కాదని చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా ఆయన ట్వీట్లో చెప్పారనమాట రేవంత్ రెడ్డి గారు.
ఇన్వా అంటే ఇందులో ఇన్వాల్వ్ అవ్వని పోలీసులు ఇందులో మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పేసి అయితే ట్వీట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి అసలు ఏసీపీ విష్ణుమూర్తి ఎవరు, ఏసీపీ విష్ణుమూర్తి ఎవరు, ఆయన వచ్చి ఎందుకు మాట్లాడారు అని చెప్పి ఓ వివాదం అయితే అయిందని చెప్పొచ్చు. సో ఆయన పుట్టు పూర్వత్రాలు అన్ని చూసుకున్నట్టయితే ఆయన మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్లో ఆయనకు కూడా కొంచెం అంటే ఈ విష్ణుమూర్తి పరంగా కొంచెం బ్యాడ్ నేమ్ ఉందనే టాక్ మనకైతే వినిపించింది. మరి ఆయన ఎందుకు వచ్చి మాట్లాడారు అనేది మాత్రం అది క్వశ్చన్ మార్క్. అసలు ఇవాళ మరి ఏం జరుగుతుంది? అల్లు అర్జున్ని పోలీసులు నోటీసులు పంపించారు. ఈరోజు ఖచ్చితంగా 11 గంటలకు మీరు హాజరు కావాలని. అయితే అల్లు అర్జున్ టీం ఏదైతే ఉందో వాళ్ళు పోలీసులతో మాట్లాడడం కానీ ఇవన్నీ ఎంక్వైరీ చేయడం కానీ జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ లీగల్ టీం ఏదైతే ఉందో వాళ్ళు ఈ వివాదాలని ఈ నోటీసులని అన్ని పరిశీలించి అక్కడికి వెళ్తారా లేదా, అసలు ఈరోజు వెళ్తున్నారా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి, అసలు ఈ వివాదం ఇంకెక్కడి వరకు దారితీస్తుంది? నిన్న ఒక వార్త అయితే ఈరోజు ఒక వార్త, ఈరోజు ఒక వార్త అయితే రేపు ఒక వార్త, ఇలా ఒక్కొక్క వార్త మొత్తం తెలంగాణలో ప్రస్తుతానికి హాట్ టాపిక్ ఏదైనా ఉంది అని అంటే అది అల్లు అర్జున్ పుష్ప 2 అనమాట. పుష్ప 2 ఎంత హిట్ అయిందో ఈ వివాదం కూడా అంతే హిట్ అవుతుంది. మరి చూద్దాం అసలు మరి నెక్స్ట్ ఈ రోజు ఖచ్చితంగా ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్తారా, లేదంటే దానికి సంబంధించిన వార్త ఏదైనా వస్తుందా, అసలు వాళ్ళు నోటీసులు ఎందుకు పంపారు, ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన విధానమా, లేదంటే అలా ప్రెస్ మీట్ పెట్టకూడదని పిలుస్తున్నారా, లేదంటే ఇంకో కారణం ఏదైనా ఉందా అని చెప్పేసి అయితే మనం వెయిట్ చేసి చూడాలి. చూద్దాం. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో మీ జనని.